జై గురుదేవ దత్త. మనం పితృదోష నివారణ, పితృశాంతి కోసం విషయాలు కొన్ని తెలుసుకుందాం. మనం పితృదేవతా శాంతి కోసమని దానధర్మాలు, షోడశదానాలు, దశదానాలు ఉంటాయి. అంటే గోభూతిల హిరణ్యాజ్య వాసో ధాన్య గుడానిచ రూప్యం లవణమిచ్చాహు దశదానా ప్రకీర్తితా, ఇలా 10 దానాలు ఉంటాయి. షోడశదానాలు 16 దానాలు ఉంటాయి. ఇవి పితృప్రీతిగా అసలు లెక్క ప్రకారం ఎవరికి వాళ్ళు బతికుండగానే మనం ఉన్ననాళ్ళు చిన్నప్పటి నుండి వృద్ధాప్యం వచ్చేదాకా దశదానాలు, షోడశదానాలు మనమే దానాలను చేసేసుకుంటూ పోతుండాలి. అది కూడా ఎవరికి ఇవ్వాలి? పేదవాడి ఉన్నవాడికి, ఆకలితో ఉన్నవాడికి దానధర్మాలు చేసుకుంటూ పోతే మనం మన 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 జన్మంతా కూడా దానధర్మాలతో అయిపోవడం వల్ల మనకి డైరెక్ట్గా మోక్షం లభిస్తుంది. ఒకటి, కొంతమంది పితృదేవతలు అంటే మన తాతలు ముత్తాతలు ఎవరైనా సరే దానధర్మాలు చేయకుండా, ఎవరికి ఏటువంటి సహాయం చేయకుండా వెళ్ళిపోతారు. వారికి ఎలా ముక్తి లభిస్తుంది అంటే వారికి వెంటనే ముక్తి లభించదు. ఎందుకంటే వారికి ఎటువంటి పుణ్యం లేకపోవడం వల్ల వారు అలా అధోగతిలో తిరుగుతుంటారన్నమాట. అంటే తల కిందగా కాళ్ళు పైగా వేలాడుతూ తిరుగుతుంటారన్నమాట. అంటే వాళ్ళకి ఎటువంటి పుణ్యం లేకపోవడం వల్ల పైకి వెళ్ళలేక తిరుగుతుంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? వారి యొక్క భస్మాన్ని గంగలో ఉంచడం కానీ, లేదా వారి శ్రాద్ధాది గదులు పెట్టించడం కానీ, హిరణ్య శ్రాద్ధం కానీ అలా పెట్టిస్తూ కొన్నిటి శాపదోషాలు ఏమైనా ఉన్నాయా, నక్షత్రంలో ఆశ్లేష నక్షత్రంలో నక్షత్ర దోషాలు ఏమైనా ఉన్నాయా చూసుకొని ఆ నక్షత్ర శాంతి చేయిస్తూ, కొన్ని ఉదయ శాంతి చేయిస్తూ పితృదేవతలకు ముక్తి కలిగించేట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. అది ఎలాగా అంటే రోజు కూడా చక్కగా అన్నం వండిన మధ్యాహ్నం పూట వండిన అన్నాన్ని, నిండుకుండలో ఉన్న మొదటి అన్నాన్ని తీసుకొచ్చి దక్షిణ దిగ్భాగంలో ఓ యమధర్మరాజాయ నమః, మా పితృదేవతలు ఎవరికన్నా ముక్తి లభించబోతే తద్వారా ముక్తిని లభించేట్టుగా చేయి స్వామి అని చెప్పి దక్షిణ ముఖంలో పెట్టాలి. దక్షిణ గోడ మీద కానీ పైన కానీ పెట్టాలి. అలా పెట్టడం వల్ల పితృదేవతల యొక్క ప్రభావం తగ్గిపోయి వారికి మోక్షం లభిస్తుంది. ఒకటి, లేదా వారికి ఏదన్నా శ్రాద్ధాది కర్మలు పెట్టినప్పుడు ఎవరిన మనం పెట్టకుండా ఎవరు వదిలేసినప్పుడు గంగానది దగ్గరికి వెళ్ళి, కాశీలో కానీ గైలో కానీ వెళ్ళి వారి పేరు మీద శ్రాద్ధాదులు చేయడం వల్ల వారికి ముక్తి లభిస్తుంది. ఇది చాలా విధాలుగా మనం చేసుకోవచ్చు. సరే, అంత దూరం పోలేకపోతున్నామండి అంటే ఎవరికన్నా బ్రాహ్మడికి దగ్గరగా వెళ్ళి కూరగాయలు పదార్థాలు తీసుకొని గయాశ్రాద్ధ ఫలితం వస్తూ అనాలి. అంటే గైలో పెట్టిన ఫలితాన్ని నాకు ఇవ్వుగాగా అని మనం అడగాలన్నమాట. అనగానే ఆ ఫలితాన్ని మనకి ఇచ్చేస్తారు పితృదేవతలు. తద్వారా వారికి ముక్తి లభిస్తుంది. వారి ముక్తి లభించడం వల్ల ఏమొస్తుంది మనకి అంటే ఎవరైతే మనం పితృదేవతలకి శ్రాద్ధాది గదులు పెడతామో వారు ఏం చేస్తారంటే వెంటనే రోజుకి మీకు కావాల్సిన ధనాన్ని మీకు ప్రసాదిస్తున్నా అని చెప్పి పితృదేవతలు మనకు వరమించి వెళ్తారట. అంటే ఇంకోటి ఏం తెలియాలి అంటే ఒకవేళ పితృదేవతలకు ఏ రూపంలో మనం సహాయం చేసి ఉండకపోతే కాకి రూపంలో యమధర్మరాజు స్వయంగా తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఒక సందర్భంలో రావణాసుడు వచ్చాడని చెప్పి ఆ సమయంలో ఎటు వెళ్దామా అని యమధర్మరాజు పరిగెత్తుతుంటే కాకి కనబడుతుందట. ఈ కాకి రూపంలో అయితే రావణాసుడు చూడడేమో అనుకొని కాకిలో ప్రవేశిస్తాడు. అందుని కాకి వరం ఇస్తాడు. ఏమనంటే ఈ శ్రాద్ధాదులు పెట్టేటప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ పిండాలు తిన్నావంటే నేను తిన్నట్టే, కనుక తద్వారా వాళ్ళకి ముక్తి లభిస్తుందని చెప్పి వరం ఇస్తాడన్నమాట కాకికి. అందుకని మనం కాకి వెళ్ళి మనం పిండ ప్రదానాలు పెడుతూ ఉంటాం. మనం అలానే ఎవరైనా సరే నిద్ర లేచిన తర్వాత నిద్ర లేవగానే దక్షిణముఖం నమస్కారం చేసి, అంటే ఫస్ట్ తూర్పుముఖంగా నమస్కారం చేసుకొని దేవతంతో నమస్కారం చేసిన తర్వాత దక్షిణముఖం తిరిగి ఓ యమధర్మరాజాయ నమః, నేను ధర్మంగా ఉండాలి, అధర్మాన్ని చేసి ఉంటే నేను అధర్మతత్వాలని పోగొట్టి నేను ధర్మంగా ఉండేట్టుగా అనుగ్రహించి నా నుండి ఎటువంటి దోషాలు అంటకుండా నాకు నా పితృదేవతలకి అందరూ కూడా ముక్తిని ప్రసాదించుగాక అని చెప్పి నమస్కారం చేసుకుంటే యమధర్మరాజు, ధర్మరాజు అయితే ఎలా అయితే నియమంగా ఉన్నాడో అలాగే మన అందరినీ కూడా ధర్మరాజులాగా మారుస్తాడట యమధర్మరాజు. ఎందుకంటే సాక్షాత్ ధర్మదేవత ఆయన. అధర్మం చేసిన వాడికి శిక్ష వేస్తాడు తప్ప ధర్మంగా ఉన్న వాడికి శిక్ష వేయడు. ఎందుకంటే చిత్రగుప్తు దగ్గర శ్రవణకులు అని ఇద్దరు ఉంటారు. వారు ఏం చేస్తారంటే లోపల అనుకున్నవి బయట అనుకున్నవి రెండు విషయాల్ని కూడా చిత్రగుప్తుడికి అందజేస్తారు. చిత్రగుప్తుడు వారు స్వామివారు తీసుకెళ్ళి యమధర్మరాజు అప్పచెప్తారు. ఆయన చూసిన తర్వాత ఇదంతా నిజమే అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాతనే వారికి శిక్ష వేయడం ప్రారంభిస్తారు. అదే కనుక మనం డైరెక్ట్గా మొదటగానే యమధర్మరాజు మనం ఆరాధించట్లయితే ఎటువంటి మనకి భ్రూణ హత్యలు, శిశు హత్యలు అంటారు, మార్జాల హత్యలు, ఎటువంటి శాపదోషాలు లేకుండా మన జీవన గమ్యాన్ని ప్రశాంతంగా ఉంచుతారట. అందుకనే పితృశాపం, భాతృశాపం, భగిని శాపం, శిశు శాపం అన్ని శాపాలు మనం పోగొట్టుకోవాలి. ఏ శాపాన్ని మనం అండకుండా చూసుకోగలగాలి. అందుకని మనం ఏం చేయాలి? మనసులో కానీ బయట కానీ ఒక వ్యక్తిని కానీ బాధపెట్టడం కానీ నిందించడం కానీ చేయకూడదు. అవి చేసినట్లయితే శాపగ్రస్తంగా మారుతుంటాయి. అది ఏ శాపంగా మారినా దాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. అందుకనే ఈ శ్రాద్ధాదులు పెట్టడం వల్ల ఏ రకమైన శాపాలు ఉన్నా పోతుంటాయి. అందుకని తప్పనిసరి సంతానం కలగాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే సంతానం కనట్లేదు. సంతానం కనకపోతే ఏమవుతుంది? వంశాభివృద్ధి లభించదు. వంశాభివృద్ధి లభించకపోతే పితృదేవతలకి అన్నం వెళ్ళదు.
అన్నం పెట్టకపోతే వంశాభివృద్ధి జరగకపోవడం వల్ల వాళ్ళకి ముక్తి లభించదు. తద్వారా వారు యమలోకానికి వెళ్ళలేక, స్వర్గలోకానికి వెళ్ళలేక అధోముఖంగా నిశాచరులే తిరుగుతూ ఉంటారు. తద్వారా వాళ్ళు బాధలు పడుతున్నంతసేపు వీళ్ళు కూడా సుఖపడలేక బాధపడుతూ ఉంటారు. అందుకని తప్పనిసరిగా అందరూ సంతానాన్ని కనాలి. తద్వారా ఎక్కువ సంతానాన్ని కని వంశాభివృద్ధిని చేసి తద్వారా అందరూ కూడా పితృదేవతలకి ధరింపజేస్తే మీ వంశం ధరించి సుఖంగా ఉంటారు. అందుకనే పుష్కరాలు వచ్చిన గంగానదికి కానీ మహాపుణ్యక్షేత్రాలు కానీ కుదిరినప్పుడల్లా పితృదేవతల పేర్లు చెప్పుకొని నీళ్ళు వదులుతూ ఉండాలి. అర్ఘ్యం వదులుతూ ఉంటే వారికి ఆ నది ద్వారా వారికి మోక్షం లభిస్తుంది, ముక్తి లభిస్తుంది అన్నమాట. అందుకని తప్పనిసరి అందరూ కూడా శ్రాద్ధాదులు పెట్టండి, పితృదేవతకు అనుగ్రహాన్ని పొందండి. జై గురుదేవదత్త.